అయ్యా కొంతైన యోగ్యుడను కానయ్యా, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా, వెచ్చించుటకు ఈ స్థితిలో నన్నుంచుటకు ఈ స్థితిలో నన్నుంచుటకు
హల్లెలూయా. చక్కని పాట పాడి దేవుని మహిమపరిచిన బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి మీరు ఎప్పుడైనా ఎదురు చూస్తున్నా మరి మన మధ్యలో నూతన దంపతులుగా వచ్చి ఉన్నారు. మరి హేమంత్ కుమార్ కూడా వచ్చి మరొక చక్కని పాట పాడి దేవుని మహిమపరచవలసిందిగా ప్రోగ్రాం. మన ప్రభువుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాకాంక్షలు. మన విశ్వాస పోరాటంలో మన విశ్వాస జీవితంలో ఎన్ని శోధనలు ఎదురైనా ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని నిందలు ఎదురైనా మనకు తోడే మనకి ముందుకు నడిపించేది మన ప్రభువుని యేసుక్రీస్తు మాత్రమే. అందుకోసం ఈ పాట. నా విశ్వాసోడ యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాసోడ యాత్ర కొనసాగించే యేసు నాకు తోడుండగా కొనసాగించే యేసు నాకు తోడుండగా
చక్కని పాట పాడి దేవుని మహిమపరిచిన హేమంత్ కుమార్కి కూడా ప్రత్యేకమైన వందనాలు మన సంఘం తరఫున కూడా. మరి అదే రీతిగా మరి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న గోపాల్ వచ్చి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు ప్రేమ చూపిన మా పరలోకపు తండ్రి, నీకే లెక్కలేని వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇప్పటి వరకు నాయన ప్రభువా, ఈ యొక్క ప్రియబిడ్డలు నాయన ప్రభువా, ఈ యొక్క పాట పాడి ఈ నామాన్ని గణపరిచారు ప్రభువా, మహిమపరిచారు ప్రభువా. మా మధ్యలో నాయన ప్రభువా నువ్వు తీసుకొచ్చిన రీతిని బట్టి ప్రభువా, నీకే లెక్కలేని వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇంకా నాయన ప్రభువా వాళ్ళ కంట స్వరములు ముట్టి నాయన ప్రభు ఇంకా బహుగా వాడుకొని నాయన ప్రభువా వాళ్ళు వర్ధిల్లింప చేయగలకు సహాయము దయచేయండి ప్రభువా. అయా ఇప్పుడు వరకు జరిగిన నాయన ప్రభువా కార్యక్రమం అంతంలో కూడా నాయన ప్రభువా మీరుండి జయకరంగా జరిగించిన రీతిని బట్టి నీకు వందనములు ప్రభువా. ఇంకా నాయన ప్రభువా అయా నాయన మా మధ్యలో నాయన ప్రభువా ఇంకా అనేక మందిని నడిపించి నాయన ప్రభువా ఈ నామాన్ని మహింపరిచే బిడలుగా నాయన ప్రభువా మమ్మల్ని అందరినీ లేవనెత్తి కృప చూపించి సహాయము దయచేయమని ఈ చిన్న ప్రార్థనని పాత్రని చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు రాసిన కీర్తనలు 98వ అధ్యాయం చదువుకుంటాం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగజేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాసతలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణను చూచిరి. సర్వ భూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోష గానము చేయుడి, కీర్తనలు పాడుడి, సితార స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితార తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి, బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేం చేసి ఉన్నాడు. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించును గాక. మనందరము కూర్చుందాం. మరి సాక్ష్యముల సమయము గనక ఎవరైనా చెప్పాలని ఆశపడిన వారు ఉన్నట్లయితే చెప్పి దేవుని గణపరచవలసిందిగా ప్రభుపేట కోరుతున్నాం. దేవుడు నమస్కారాలు. మూడవది సమయంలో అమ్మగారు ఏదైనా ఉన్నారు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే ఫస్ట్ తారీఖున లారీ ఎక్కిన తర్వాత లారీకి వెళ్తుంటే ఇలాగ 11వ తారీఖున సోమవారం నాడు
సోమవారం నాడు ఇద్దరు నేను పామాయిల్ లోడ్ చేసుకొని బండి లోడ్ చేసి ఇంటికి నుంచి వెళ్తుంటే మా అబ్బాయిని కూడా వస్తారంటే నేను వస్తాను అంటే ప్రాక్టీస్ వాళ్ళకి మిస్ ప్రాక్టీస్ చూసి అన్లోడ్ చేసి ఇచ్చాను. నేను తోడేదని లారీని బాడీ బండి టిప్పర్ కట్టించాను. టిప్పర్ కట్టిస్తే లోడ్ బండి వెళ్ళిపోయాం, ఫ్యాక్టరీలో అన్లోడ్ చేసాం. అన్లోడ్ చేసి వచ్చేటప్పుడు ఇంటికి వచ్చేస్తాను ఖాళీ బండి కానీ ఇంకా స్పీడ్గానే వస్తుంటే సింగిల్ రోడ్లో వస్తుంటే ఎదురుగా లారీ వస్తుంటే చెట్టు కొమ్మ అలాగా రోడ్డుకి ఉంది ఆకుల్లో కనబడాల, లేకపోతే స్లో చేసుకున్నాను కనబడాలి ఆ బండి లైటింగ్కి కనబడాలి కాబట్టి వీళ్ళు వచ్చారు. స్పీడ్లో ఉన్న బ్రేక్ కూడా టచ్ చేయకుండా గొప్పను వచ్చి కొడితే తగ్గితే క్యాబ్ని తప్పించి బాడీ తగ్గితే బాడీ ఎదరి నుంచి వెనక వరకు దూసుకెళ్ళిపోయింది. బాడీ ఏం లేదు. టిప్పర్ అయితే వల్ల ఏమైనా చేస్తూ పాలకి పైకి లేచిపోయింది. మొత్తం పైకి లేస్తే బాగా డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అయినప్పటికీ ఓనర్ ఫోన్ చేశారు. చెప్తే ఓనర్ కూడా ఏమన్నా మళ్ళీ మెకానికల్ ఫోన్ చేసి అడిగితే దగ్గర 2 లక్షల పైన అవుతుందని చెప్పి అన్నారు. సరే ఓనర్ కూడా ఏం మాట్లాడాలి. కాకపోతే అంత స్పీడ్లో జరిగినా బండి అటు సైడ్కి వెళ్ళి పిల్లవాడికి ఆపరేషన్ చేసింది. పిల్లవాడికి ఏం తగ్గిద్దామో అని నీ బండి వేసి పిల్లవాడు వేసి పిల్లవాడు బాగానే ఉన్నాడు. దేవుడు ఎంతో కాపుదాలు ఇచ్చి మా ఇద్దరిని కాసి కాపాడారు. చిన్న దెబ్బ కూడా తగలకుండా నిలబెట్టాడు దేవుడు నమ్మకం చూస్తున్నాడు. దేవుడికి మహిమ కలిగి కాక ఇంక మీ అన్నిదిన ప్రాంతంలో గ్యాప్ ఉంది. అలాగే కూడా బాగుపడేటట్టు ఓనర్ కూడా ఎంతో బాధపడుతున్నాడు. కాకపోతే ఏం అనలేకపోతున్నాడు. కాకపోతే నేనే గొప్ప స్పీడ్ మీద ఉండటం మీద చాలా ఇబ్బంది అయింది. నేనే చాలా బాధపడుతున్నాను. దేవుడు నాకు తప్పులు క్షమించి ఆ బండి కూడా బాగుపడేలాగా చిన్న సాక్ష్యం దేవుడు దీవించిందిగా. సాక్ష్యం ఏంటంటే మీ అందరికీ తెలుసు, మరి నా వివాహం విషయంలో మీరు నా కోసం చాలా ప్రేయర్ చేశారు. మరి మీ సొంత బిడ్డలాగా నా కోసం ప్రతి విషయంలో కూడా, మరి నా చదువు విషయంలో అయినా, నేను ఎక్కడికన్నా ఉద్యోగ ప్రయత్నాల్లో అయినా, మరి సంఘంగా మీరు అందరు నా కోసం చాలా ప్రేయర్ చేశారు. మరి వివాహం విషయంలో కూడా ప్రతి విషయంలో మీరందరూ చాలా సహకరించారు. బట్టి మీ అందరికీ నా వందనాలు. మరి వివాహం అనుకున్న దగ్గర నుంచి మరి ఎన్నో ఆటంకాలు మీ అందరికీ తెలుసు. మ్యాచ్ సెట్ అయింది అని అనుకున్న దగ్గర నుంచి ప్రతి చిన్న విషయంలో కూడా ఎన్నో ఆటంకాలు. ఇంట్లో అసలు నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. మరి నేనైతే ఎంతో బాధపడ్డాను. ఎందుకేసే నా విషయంలోనే ప్రతి విషయంలో ఎందుకు ఇంత దుఃఖకరంగా అవుతుంది, సంతోషకరంగా జరగాల్సినవి కూడా ఎందుకు ఇలాగ ఆటంకాలు, ప్రతిదీ ఎందుకు నా విషయంలోనే అని చెప్పి నేను ఎంతో బాధపడ్డాను. మరి అప్పుడు దేవుడు మాట్లాడాడు, ఆటంకాలు వస్తున్నాయంటే దేవుడు కార్యం నీ పక్షం ఉంది అని చెప్పి. మరి ఫస్ట్ డాడీకి బాగాలేదు. డాడీకి బాగాలేనప్పుడు నేనైతే డాడీకి బాగోకుండా నేను ఎలా హ్యాపీగా చేసుకోగలను మ్యారేజ్ అని చెప్పి చాలా బాధపడ్డాను. మరి కాళ్ళన్నీ వాసిపోయి అసలు లగలేని సిచ్యువేషన్లో డాడీ వచ్చేసినప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు. మమ్మీ ఒకటే అయిపోయింది, మరి ఎవరు లేరు. కార్డ్స్ కూడా పంచడానికి కూడా ఎవరు లేరు. అంతా నాకు బ్లాంక్ అయిపోయింది. ఏం చేస్తారు, ఎలా చేస్తారని నాకేం అర్థం కాలేదు. కానీ తర్వాత అలాగే ప్రేయర్స్ చేసుకుంటున్నా. ఇంట్లో అసలు నెమ్మది లేదు, నా హృదయంలో అయితే అసలు నెమ్మది లేదు, సంతోషం లేదు. ఇంకా అలా ఉంటున్నానంటే అలా ఉంటున్నాను అంతే. ఇంకా తర్వాత ప్రేయర్ చేస్తూ డాడీకి ఎంత రెస్ట్ తీసుకున్నా నెమ్మది రావట్లేదు. ఎప్పుడు పడుకొనే ఉండాలంటే మరి పనులు ఎవరు చేస్తారు, ఎక్కడికి తిరగలేరు కదా అని చెప్పి అలాగే లేచారు. మళ్ళీ వాపులు వచ్చేసి అస్సలు బాగాలేదన్నమాట, ఇరిటేషన్ వచ్చేసి. మా డాడీని చూసినప్పుడు నాకు చాలా బాధ కలుగుతూ ఉండేది. ఇంకా అలాగే నేను ప్రేయర్ చేసుకుంటూ దేవా ఈ శోధన మా కుటుంబం నుంచి తప్పించు ప్రభు అని నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత వివాహం దగ్గరకు వచ్చినప్పుడు మరి నాకు ఇక్కడ నుంచి ప్రయాణం అప్పుడు తీసుకెళ్ళేటప్పటి నుంచే నాకు అసలు బాగాలేదన్నమాట. ఒళ్ళంతా నొప్పులుగా, హెడేక్ వచ్చేసి అసలు వెళ్ళలేనేమో అని ఎన్నో ఆటంకాలు, వెళ్ళలేనేమో అని చెప్పి అనిపించింది. కానీ నేను ఎవరికి చెప్పలేదు, అంత సీరియస్గా ఉన్నాను. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే నాకు అసలు ఏం బాగాలేదు, వెళ్తానో లేదో, వెళ్ళగలనో కూర్చోగలనో లేదో అని అనిపించింది. ఇంకా అలాగే కొంచెం బలవంతం చేసుకొని అక్కడికి వెళ్ళాను.
వెళ్ళిన తర్వాత కూర్చున్నాను, తిన్నాను, అంతా బాగానే ఉంది. డోలో టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం సేపటికి లోపల నుంచి బాగా చలొచ్చేసింది. లోపల బోన్స్ అన్నీ వణికిపోతున్న ఫీలింగ్ వచ్చేసింది. ఇంకా అసలు నా పరిస్థితి ఏం బాగాలేదు, బాగా చలి పాపం. ఇంకా నాతో పాటు వదిలి ఉన్నారు, ఇంకా ఆవిడకి కూడా నిద్ర లేదు ఆ నైట్ అంతా. నేనైతే ప్రేయర్ చేసుకున్నాను, దేవా నన్ను స్వస్థపరిచి ప్రభు అని. ఇంకా 4ంటికి పడుకున్నాను. అప్పటి వరకు బాగా చలి, జ్వరం వచ్చేసి ఒళ్ళంతా వణికిపోయింది. ఇంకా మళ్ళీ ఎవరికి చెప్పిన వాళ్ళు హడావిల్లో పనుల్లో ఉంటారు, ఈ నైట్ కూడా ఎందుకు అని చెప్పి నేను ఎవరికి చెప్పలేదు. ఇంకా అలాగే పడుకున్నాను ప్రేయర్ చేసుకుంటా. 4ంటికి దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు. ఇంకా ఒళ్ళంతా చల్లబడిపోయింది. ఇంకా తర్వాత నేను మళ్ళీ 5ంటికల్లా లెగిసిపోయాను రెడీ అవ్వాలని చెప్పి. ఇంకా రెడీ అవ్వాలని లేచిన తర్వాత మొత్తం రెడీ అయిపోయాను. రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ అలాగే ఒళ్ళంతా నొప్పులు, బాగా తలపోటు, బాగా బీపీ డౌన్ అయిపోయింది. అసలు నా కాన్షియస్లో నేను లేను. నాకు ఈరోజు పెళ్ళి అని అసలు నాకేం తెలియట్లేదు. దేవా ఎందుకయ్యా ఇలా జరుగుతుంది అని చెప్పి ఇంకా నేను ప్రేయర్ చేసుకుంటున్నా. ఈలోపు మమ్మీ అమ్మమ్మ వచ్చారు. వచ్చిన తర్వాత ఆయిల్ వేసి బాగా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు కొంచెం నాకు తగ్గిపోయిన రిలీఫ్ వచ్చింది. ఇంకా అలాగే ప్రేయర్ చేసుకున్న తర్వాత ఇంక తీసుకెళ్ళాను. అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత ఒక 5 నిమిషాలు బాగున్నాను. ఇంకా తర్వాత నాకు చుట్టూ ఏం జరుగుతుంది అసలు నాకేమీ అర్థం కాలే, ఏం తెలియలేదు. అంటే ఇక్కడ పెళ్ళి జరుగుతుంది, నేను ఇక్కడ ఉన్నాను అన్న నా కాన్షియస్లో నేను లేనమాట. ఎప్పుడు పడిపోతానో నాకే తెలియదు. లోపలంతా చెమట్లు తడిచిపోయినాయి. అసలు నాకు ఏం అర్థం కాదు. ఏదో ఒక నిమిషంలో నేను కింద పడిపోతాను అనిపించేసింది. ఇంకా అలాగే దేవుడు నాకు శక్తినిచ్చాడు. మరి ఎంతో ఒళ్ళంతా కాలిపోయి చల్లొచ్చేసింది. ఒక పక్కన చెమటలు పట్టేసింది. నాకు ఏం చేయాలో, అందరూ ఏమనుకుంటారో చూసిన వాళ్ళు. మరి వివాహానికి వచ్చారు, అందరూ మంచిగా జరగాలని అనుకుంటారు. నేను ఎందుకు ఇలా అవుతున్నానయ్యా అని ప్రార్థన చేసుకున్నాను. ఇంకా తర్వాత స్వప్నకు వచ్చి లోపు ఇంజెక్షన్స్ చేశారు. ఇంకా తాళి కట్టే టైంలో కూడా నేను నా కాన్షియస్లో లేను. అసలు ఏం జరుగుతుందో నాకు తెలియలేదు. ఇంకా తర్వాత చీర మార్చిన తర్వాత నేను కొంచెం కాన్షియస్లోకి వచ్చాను. ఇంకా తర్వాత దేవుడే జయకరంగా జరిగించాడు. మరి నా విషయంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు. మరి అత్తయ్య వాళ్ళ కుటుంబాన్ని దేవుడు నాకు ఇచ్చారు. మరి నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. మరి అమ్మలాగే నన్ను చూసుకున్నారు ఇంట్లో కూడా. మరి అంత గొప్ప కుటుంబాన్ని దేవుడు నాకు దయచేశాడు. అది మీ అందరి ప్రార్థన వల్లే. నాదైతే ఏం లేదు. మరి హేమంత్ గారికి కూడా మరి ఎంతో ప్రార్థనాపరుడు, ఎంతగానో దేవుడిని మీకు తెలుస్తుంది ముందు ఎంతగానో దేవుడి భక్తిలో ఉంటారు. మరి నాకు కూడా దేవుడి మాటలు ఎంతగానో చెప్తారు. మరి ఎంతో మంచిగా పాడతారు. మరి మా అన్నయ్యలు వదిళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరి కోసం కూడా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి మేము కూడా దేవుడిలో ఎదగాలని, ఆయన పని చేయాలని మా ఇద్దరికి చాలా ఆశ ఉంది. మరి అది కూడా దేవుడి చిత్తం ఏంటో మేము తెలుసుకొని దాన్ని బట్టి మేము జీవించే విధంగా మరి మా ఉద్యోగాల విషయంలో కూడా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మా అత్తయ్య వాళ్ళ కుటుంబం కూడా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నా జీవితంలో ఈ గొప్ప కార్యం జరిగించినందుకు దేవుడికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకుంటున్నాను. ముందుగా దేవునికి వందనాలండి. దేవుని సేవకులకు వందనాలు. సంఘ బిడ్డలందరూ మీ దేవుని నామములో వందనాలండి. ఏ స్థలంలో ఉన్నా దేవుడు చేసిన కార్యాలను చెప్పుకోవడం అనేది, దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవాలండి. ముందుగా అసలు ఈ వివాహం దేవుని చిత్తం అండి. దేవుడు ఏర్పాటు చేసేది ఇది. మేము ప్రార్థనలో కూడా కనిపెట్టుకున్నాం. దేవుడు ఇది యెహోవా వలన జరిగిన కార్యము, మీరు ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నారని వాక్యం ద్వారా మాట్లాడారు. అలాగే ముందుకు వెళ్ళడం జరిగిందని దేవుడు మా జీవితంలో చేసిన మేలు అవి వివరించడానికి ఎన్ని రోజులైనా చాలా అండి. కొన్ని మాటలు చెప్తానండి. దేవుడు చిన్నప్పటి నుంచి మమ్మల్ని
ఆయనలోకి నడిపించుకొని ఆయన రక్తంలో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి ఆయన జనాంగంగా చేశాడు. ఈ ఆశీర్వాదం అంతా ఆయన వల్లనే మేము పొంది ఉన్నాము. కేవలం యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టింది. మాకు ఇచ్చిన ఏదైనా ఆయన ద్వారానండి. అలాగే ఈ వివాహ విషయంలో కూడా ప్రతి విషయంలో ఆయనే మాకు సహాయం చేశాడు. మేము ఫస్ట్లో రుచితాకి ఫోన్ చేసినప్పుడులా మా అయ్యగారికి బాగాలేదని చెప్పారండి. చెప్పినప్పుడు కూడా మేము చాలా భయపడ్డాము. ఇంటి కూడా మా అమ్మ నాన్న కూడా భయపడ్డారు. అప్పుడు ప్రార్థన చేసుకున్నాం. మేము కూడా ప్రభు నీ సేవకుడికి సంపూర్ణ ఆరోగ్యము ఆయుష్ దయచేయండి అని ప్రార్థన చేసుకుని మళ్ళీ రుచితాకు ఫోన్ చేసామండి. బాగా కంగారు పడకుండా వదినా బాగానే ఉందని చెప్పారు. ప్రభు నీ స్తోత్రాలు అనుకున్నామండి. తర్వాత కూడా అమ్మ నాన్న కూడా ఇంకా ఈ పనుల్లో చాలా బలహీనపడ్డారండి. ఈ చివరి అయిపోయేదాకా కూడా వాళ్ళు ఇంకా అలాగే దేవుడు నిలబెట్టుకొని పని జరిగించుకున్నారు బలం ఇచ్చి. అలాగే హేమంత్ కూడా బలహీనపడ్డాడండి. దేవుడు ఆ బిడ్డను కూడా బలపరిచాడు. నా విషయంలో కూడా ముందు నైట్ అసలు నాకు జ్వరం వచ్చిందండి. ఫస్ట్ వెళ్ళి ఇంజక్షన్ చేయించుకొని వచ్చాను. కానీ మళ్ళా పెళ్ళికి ముందు రోజే నైట్ చలి కింద వచ్చేసిందండి. బాగా గుండె దడ వచ్చేసి ఊపిరి అందలేదు అసలు. ఆ క్షణంలో ఒక అరగంట కానీ ఆలస్యం అయితే నేను ఇక్కడ నిలబడపోదునండి. దేవుడే మా అన్నయ్య ఇంకా మేము వెంటనే హాస్పిటల్కి వెళ్ళామండి. వెళ్ళి ఇంజక్షన్ చేశాను. నైట్ అంతా హాస్పిటల్లో ఉన్నాం. పెళ్లి రోజున ఉదయం 8 గంటలకే మేము ఇంటికి వచ్చామండి. అప్పుడు దాకా మా అమ్మ మేము అందరం కూడా హాస్పిటల్లోనే ఉన్నామండి. అలాగే ఇంకా సెలైన పెట్టుకొని నేను పెళ్ళికి వచ్చానండి. అలాగే ఆరోగ్యం ఇచ్చారు ప్రభు. ఆ రాత్రి కూడా తమ్ముడు నన్ను పట్టుకొని ప్రార్థన చేస్తూనే ఉన్నాడండి. ప్రభా బిడ్డను ముట్టాడు ప్రభా అని. ఎప్పుడు మనకు అపాయం వచ్చినా బిడ్డ వెంటనే దేవుని వైపు చూసి కన్నీరు కాచి ప్రార్థన చేస్తాడు. అక్కడ నేను ప్రభు ముట్టుకున్నారన్నాడండి. అప్పుడే నాకు చలి ఆగింది. ఆగి ఇంకా స్వస్థత దేవుడు ఇచ్చారండి. ఆ చలిలోనే కనుక ఉంటే పలస పడిపోయిందండి. బాగా 50-40కి వచ్చేసింది. 100 ఉండాల్సింది. కానీ ఆ అపాయం నుంచి దేవుడు తప్పించి సజీవులతో ఉంచాడండి. దేవుని కృపేనండి ఇదంతానే ఆయన చేసిన మేళ్ళండి. అలాగే రుచిత విషయంలో కూడా మరి బిడ్డ అయితే ఏంటో చెమటలు పట్టేసినాయి అని అనుకుంటున్నాం. కానీ మేము తెలియదండి. అప్పుడు అత్తయ్య ఇలాగే ఇంజక్షన్ చేయించాలి అని పక్కకి తీసుకొచ్చి పెళ్ళిలోనే ఇంజక్షన్ చేయించి ఆ టైంలో ప్రార్థన చేశారు. రుచితకి ఇంజక్షన్ జరిగింది. అయినా ఇదంతా కూడా దేవుడు బలపరిచి ఇంత ఆటంకాలు ఎంత శోధనలు అంటే బిడ్డలిద్దరూ కూడా మారు మనసు పొందుకుని ఉన్నారు. ఇద్దరు కూడా దేవుళ్ళు ఉన్నారు. వీళ్ళ ద్వారా దేవుని పని బలంగా జరుగుతుందని విశ్వాసం ఉంచున్నామండి. ఎన్ని శోధనలు వచ్చిన దేవుడు నమ్మదగిన వాడు మనకు తోడై ఉన్నాడు. మనకి ఆయనే బలపరుస్తాడు కనుక ఇద్దరిని కూడా దేవుడు బహుబలంగా అనేక ఆత్మలను రక్షించేలాగా వీళ్ళిద్దరిని అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేసేలాగా అలాగే దేవుడు ఇన్ని మేలు చేసిన దేవుడికి మన కృతజ్ఞతగా మన జీవితాలను కూడా మన దేవునికి సమర్పించుకునేలాగా ఈ బిడ్డలిద్దరి గురించి కూడా మనం ప్రార్థన చేయాలండి. అలాగే వీళ్ళ ఉద్యోగాల విషయంలోనూ వీళ్ళ కుటుంబ జీవితం విషయంలోనూ వీళ్ళ ఆత్మీయంగా సంఘపరంగా అన్ని విషయాలు దేవుడు ఆశీర్వదించేలాగా అలాగే మాతో వచ్చిన ఆశీర్వాదాన్ని మా కుటుంబాల గురించి మా అత్తయ్య మాయ సంఘ కాపరి గురించి అనుదిన ప్రార్థనలను మా తల్లిదండ్రుల కుటుంబం అందరి గురించి కూడా ప్రతిదినం ప్రార్థన చేయండి. మా చిన్నపిల్లలు ఉన్నారండి. మా చిన్నపిల్లల గురించి కూడా ప్రార్థన చేయండి. అలాగే దేవుడు రుచిత హేమంత్కి మంచి సంతానంతో దేవుడు ఆశీర్వదించి కుటుంబాన్ని విస్తరింపచేసి దేవుడు అన్ని విషయంలోనూ ఆర్థికంగా ఆత్మీయంగా అన్ని విషయంలో దేవుడు ఆశీర్వదించేలాగా మీరందరూ అనుదినంలో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడం ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి బిడ్డలు చెప్పిన రీతిని బట్టి ఈ రీతిగా మరి ఈ మందిరంలో ఇక్కడ నిలబడి ఉన్నారంటే కేవలం అది దేవుని యొక్క కృపే.
ఎందుకంటే మరి వాళ్ళు చెప్పిన విధానంలో అన్ని ఆటంకాలు వచ్చినాయి ఇరు పక్షాల్లో కూడా. వచ్చినప్పుడు మరి మేము ఒకటే దేవుని బట్టే మేము ధైర్యం తెచ్చుకున్నాము. అనారోగ్యంగాను మరి చాలా అసలు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నామంటే మరి వివాహంకి కూడా ముందు మరి వాళ్ళు వచ్చి సెకండ్ సాటర్డేనే వచ్చి చూసి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా మేము ప్రార్థన చేస్తున్నాం అనమాట. మరి నిన్నటి దినాన్ని అయ్యగారు చెప్పిన విధానంలో మరి ఏదైనా సరే మేము మనుషులు చెప్తే వినం, కానీ దేవుడు చెప్తేనే దాన్ని బట్టి మేము ముందుకు వెళ్తాం. ఫస్ట్ నుంచి కూడా సేవపరంగా కానీ పరిచర్య విషయంలో కానీ ఏదైనా సరే దేవుడు చెప్తే తప్పితే మేము మా ఇష్టానుసారంగా ఏది చేయము. మరి అట్లాగే రుక్సా విషయంలో మరి 2 సంవత్సరాలుగా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నేనైతే ఒకటే ప్రార్థన చేశాను, ఆస్తులొద్దు అంతస్తులొద్దు, మేమైతే పరిచర్యలో సేవలో ఉన్నాము, మరి మమ్మల్ని అర్థం చేసుకునే కుమారులు అంటే అల్లుడు కావాలని నేను ప్రార్థన చేశాను. అప్పటి నుంచి ఇప్పటికి కూడాను. మరి నేను అదే ప్రార్థన చేసుకుంటూ మరి అయ్యగారు, నేను, సంఘం, మీరందరూ 3 సంఘాల కూడా మరి అలాగే ఆత్మీయతలో ఎదిగిన బిడ్డ కావాలని ఇప్పుడు ఎలా ఉన్నారంటే ప్రార్థన అనే ముసుగు వేసుకొని ఉన్నారు బయట. మేము చూస్తూ ఉన్నాం చాలా చోట్ల మేము వెళ్ళినప్పుడు. మేము ప్రార్థన అంటున్నారు, బాప్తిసం తీసుకున్నాం అంటున్నారు, కానీ లోకానుసారంగానే జీవిస్తున్నారు. ఆత్మీయత ఉండట్ల వాళ్ళు. అలాగా మేము బయట చూస్తున్నప్పుడు నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే ఎవరిని నమ్మాలో నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి. పాస్టర్ల సహితం కూడా దేవుని నామానికి అవమానకరంగానే జీవిస్తున్నారు. అది చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. మరి వివాహం విషయంలో మరి ఎలాగా దేవుడు ముందుకు నడిపిస్తాడని మేము అనేక సార్లు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసాం. మరి వాళ్ళు వచ్చి చూసి వెళ్ళారు, కానీ మేము మళ్ళీ 1 రోజులు టైం తీసుకున్నాం వాళ్ళకి ఏ విషయం చెప్పడానికి. ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి సమాధానం రావట్లా మాకు. మేము ఎంతో ప్రార్థన చేస్తున్నాం మంత్రంలో, కానీ దేవుడి దగ్గర నుంచి సమాధానం రావట్లా. ఏంటి ప్రభువా, మరి సేవకి వెళ్ళమన్నావు, అనేక సార్లు మాతో మాట్లాడావు, ఈ విషయంలో ఎందుకు లేట్ చేస్తున్నావు ప్రభువా, ఇది నీ చిత్తమా కాదా అని చెప్పేసి మేము ప్రేయర్ చేస్తూ ఉండగా మంగళవారం రోజు ముస్నూరు ప్రార్థనకి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు మాతో మాట్లాడాడు. హల్లెలూయా. ఎందుకు నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు, ఇది దేవుడి చిత్తం, ఇది మీరు ఆలస్యం చేయొద్దు అని చెప్పినప్పుడు నేను మరలా ఇంటికి వచ్చి మరి అయ్యగారు, నేను రుచిత 3 దినాలు మరలా మందిరంలో ప్రార్థన చేసి అప్పుడు చెప్పాను అన్నయ్య గారు వాళ్ళకి ఫోన్ చేసి. అప్పటి వరకు వారికి ఏ విషయం చెప్పలేదు. మరి అయిన తర్వాత ఎంగేజ్మెంట్ విషయంలో దేవుడు ఘనంగా జరిగించాడు. అలాగే మరి వివాహ విషయంలో మరి ఆ రోజు చెప్పారు అయ్యగారు, ఆ శుభలేఖ వేయించి వచ్చాం, ఇంకంతే. ఇంకప్పటి నుంచి ఇంట్లో ఇక నెమ్మది లేదు. వివాహం అన్న సంతోషం లేదు ఫస్ట్ మా ఇంట్లో, మా గృహంలో. అందరి జీవితాలు ఎలా ఉంటాయి అంటే పెళ్ళి అనగానే చాలా సంతోషంగా, ఎంతో హడావుడిగా, ఉత్సాహంగా ఉంటారు. కానీ వివాహం అనుకున్నాము, ఆ శుభలేఖ వేయించి వచ్చాము. అప్పటి నుంచి రుచితో చెప్పింది కదా, తనేంటో బాధపడుతుంది, నాకేం చెప్పట్లేదు పైకి, తనలో తనే బాధపడుతుంది. ఏంటమ్మా అన్నా కూడా నాకేం చెప్పేది కాదు, ఏదో టెన్షన్ పడుతూ బాధపడుతుంది. మరి నేను వచ్చి మందిరంలోకి వచ్చి ప్రేయర్ చేసుకుంటూ, మరి రుచితో చెప్పలేదు కానీ తనకు వచ్చిన కళలన్నింటిలో కూడా పెళ్ళి ఆగిపోయినట్టే. మనం తీసుకెళ్తున్నారంట, మధ్యలో ఎవరు వచ్చి అడ్డుపడిపోయినా వెనక్కి తీసుకొచ్చేసారు, వివాహం జరగట్లా, అయిపోయింది అని ఎన్ని కళలు చెప్పిందంటే అన్ని కళల్లో కూడా ఆ వివాహం ఆగిపోయినట్టే వచ్చింది. నేను ఒకటే చెప్పా, ఇది దుష్టుడి క్రియ అమ్మ, వాడు అపవాది ఎంతగానో పంచుకున్నాడు, కానీ నువ్వు ప్రతి దినం వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకో, బైబిల్ చదువుకో, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎందుకంటే ఇది దేవుడు చిత్తం అని మనం చెప్పినప్పుడు, దేవుడు చిత్తం అన్నప్పుడు అపవాది ఏం చేస్తాడంటే ఆటంకపరుస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే ఇప్పుడు తన ఎస్తేరు చెప్పినట్టు వారిద్దరూ బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది, నిజమైన మారు మనసు పొంది వారు దేవునిలో బలంగా వాడబడాలని ప్రణాళిక దేవుడు వేసినప్పుడు అది ఎవరికి తెలిసిద్దో తెలుసా? ఫస్ట్ మనుషులుగా మనకు తెలియకపోవచ్చు, కానీ సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? దాన్ని పసికట్టి దాన్ని ఎలాగైనా సరే వాడు ఏం చేయాలి? ఆటంకపరచాలి. ఎందుకంటే వారి ద్వారాగా దేవుని పని జరగటం వాడికి ఇష్టం ఉండదు, దేవుని రాజ్యము కట్టబడటం కూడా వాడికి ఇష్టం ఉండదు. అందువల్ల వాడు ఏం చేస్తాడంటే శోధిస్తూ ఉంటాడు.
నాకు వెంటనే నేను హేమంత్తో మాట్లాడాను ఒకసారి ఫోన్ చేసి, మరి తనకు గుర్తుందో లేదో, ఏంటి నాన్న ఎందుకు ఇన్న సమస్యలు వస్తున్నాయి మనకి, వివాహానికి ముందే ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే తన ఒక మాట అన్నాడు, అవునంతయ్య ప్రార్థన చేసినప్పుడు ఇది దుష్టుడి క్రియ అని నాకు అనిపిస్తుంది అన్నాడు. నాకు ఆల్రెడీ అప్పుడు నేను ప్రార్థన చేశాను, దేవుడు మాట్లాడుతున్నాడు. అసలు తను ఏమంటాడని చెప్పి నేను మాట్లాడాను, ఎందుకు నాన్న వివాహానికి ముందే మనకి ఇలా జరుగుతున్నాయి అన్నప్పుడు, అతయ్య ఇది దేవుడి యొక్క క్రియ మన పట్ల ఉంది, కానీ దుష్టుడు ఎంతగానో ఆటంకపరుస్తున్నాడు, ప్రార్థన చేస్తే తప్పిపోతుంది అన్నప్పుడు నేను అప్పుడు ధైర్యం తెచ్చుకున్నా. దేవునికి స్తోత్రం. అలాగా జరుగుతూ వస్తూ ఉండగా మరి రుచిత చెప్పింది కదా, అసలు వివాహ విషయంలో ఎంతో సంతోషంగా ఉండాలి ఆ పెళ్లి సమయంలో. కానీ నాకు టెన్షను, ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు కళ్ళంతా వాసిపోయి, మొహం వాసిపోయింది, కళ్ళు ఎర్రగా చింత నొప్పులాగా అయిపోయినాయి. నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, కాళ్ళు చేతులు వణుకొచ్చేస్తున్నాయి. ఏంటి ప్రభా ఎందుకు మళ్ళీ ఈ వివాహం ముందు ఇంత జరుగుతుంది అని అమ్మ నేను ఇద్దరం చెరొక చేయబట్టుకొని ప్రార్థన చేసి ప్రేరణ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చాం అన్నమాట. కానీ అలా ఎలా నుంచుందో పడి వణిగిపోతుంది అనమాట, కింద నుంచి పైకి కూడా వణిగిపోతుంది. అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టలేదండి. హల్లెలూయా. ఈ యొక్క ప్రార్థన మరి సేవకుల యొక్క ప్రార్థన దేవుడు మరి ఆలకించి మరి ఆ బిడ్డ విషయంలో వివాహం అక్కడ ఘనంగా జరగడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. అలాగే మరి అయ్యగారు ఆరోగ్య విషయంలో కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఆ కాలు చాలా బాధపడుతున్నారు తిరగటానికి. మరి అలాగే ఇంకో విషయం చెప్పాలి, మరి శుభ్రేఖలు తీసుకొచ్చి పంచడానికి ఎవరూ లేరు అనుకున్నప్పుడు మరి మా మేనల్లుడు గోపాలుడు చాలా నాకు హెల్ప్ చేశాడు. మరి ఎక్కడికంటే అక్కడికి నన్ను బండి ఎక్కించుకొని మరి ఎన్ని ఊర్లను తిప్పాడు ఆ బిడ్డ. మరి ఆ బిడ్డను దేవుడు దీవించింది కాక మరి ఎక్కడికన్నా ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు మరి అందుబాటులోకి వచ్చాడు. మరి అలాగే సంఘం కూడా చాలా సహకరించారు. మరి మీ అందరికీ ప్రత్యేకమైన నా వందనాలు. వంట విషయంలో కానీ మరి భోజనాలు పెట్టే విషయంలో కానీ ప్రార్థించే విషయంలో కానీ మరి చాలా మీరు సహకరించారు. మరి మా రక్త సంబంధికులు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకున్నప్పటికీ మరి సంఘంగా మీరు ఎంతగానో మా పట్ల బాధ్యత చూపించారు. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. అలాగే మీరు చేసే ప్రార్థన మరి ప్రత్యేకంగా ఏంటంటే మరి హేమంత్ కుమార్ రుచితాన్ని బట్టి మరి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి బిడ్డలు ఉద్యోగ విషయాల్లో మరి రుచితాకు కూడా ఉద్యోగం వచ్చినాక అలాగే బిడ్డలు మరి సేవ చేయాలని కూడా ఆశపడుతున్నారు. వారి ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచినట్లుగా మరి అలాగే అన్నయ్య గారి కుటుంబాన్ని మా కుటుంబాన్ని దేవుడు దీవించలాగా మరి బిడ్డలు ఇక్కడ మరి ఆశీర్వాదం గారు మరి అలాగే ఎస్తేర్ రాణి మాధురి మరి వెంకటరామయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారి కొరకు వారి బిడ్డల కొరకు కూడా మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రత్యేకంగా అయ్యగారి కొరకు మరి రేపు రుచిత సోమవారం వెళ్ళినప్పుడు మరి మంగళవారం హాస్పిటల్కి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. మరి కాలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఆ రోజు నిలబడి తిరిగినప్పటికీ నైట్ అంతా మరి వాపు వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డారు. మన కాలు విషయంలో కూడా దేవుడు సంపూర్ణ స్వస్థత అయ్యగారికి కలగజేయనట్లుగా ఇంకొక ప్రార్థన సహాయం ఏంటంటే మరి జంక్షన్లో కూడా మరి ఆదివారం వీళ్ళ వివాహం అయిన తర్వాత ఆదివారం ఆరాధన స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. దానివల్ల కూడా అనేక శోధనలు ఆటంకాలు వస్తున్నాయి కూడా. మరి ఆ విషయంలో కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మరి అలాగే సుమి కూడా మరి తను మరి ఆ ఉద్యోగ విషయంలో చాలా సఫర్ అవుతుంది అక్కడ. మరి తనకి బ్యాక్ పెయిన్ అని చెప్పేసి ఆమె అనారోగ్యంగా బాధపడుతుంది. మరి సుమిత్ర వరకు మా కుటుంబాల కొరకు మరి ప్రత్యేకంగా ప్రార్థన చేయమని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించింది కాక. హల్లెలూయా. మనందరము ప్రార్థన చేసుకుందాం. తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు నా ప్రభా. ఈ దినాన నా ప్రభా మీరు జరిగిస్తున్న అయా ఈ కార్యక్రమం అంతటిని బట్టి నీకు స్తోత్రాలు నా ప్రభా. అయా ఇక్కడ నిలబడి ఎంతమంది అయితే సాక్ష్యం ఇచ్చాము ప్రభా, ప్రతి ఒక్క సాక్ష్యమును మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి నా ప్రభా. అయా నీ నామ ఘనత కొరకు ప్రతి ఒక్క బిడ్డను మీరు వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. అయా
ఇదిగో నా ప్రభు, మా విషయాల్లో మా జీవితాల్లో మీరు చేసిన మేలు ఆశ్చర్యమైన కార్యాలను బట్టి నిన్ను స్తుతించకుండా మేము ఉండమే ప్రభు. ఇంకా చెప్పలేని బిడ్డలను కూడా ఒక సమయానికి నిలబడి సాక్షించరాదున మీరే కృప చూపించి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే కానుకలు పాట పాడుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమనీయ వెనుదీతువా వెనుదీతువా. దరయాసు ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. దరయాసు ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుండు నీకియ్యగా మరి యేసు కొరకియ్య వెనుదీతువా. పరలోకనాథుండు నీకియ్యగా మరి యేసు కొరకియ్య వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమనీయ వెనుదీతువా వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకియ్యగా అన్న వస్త్రము నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకియ్యగా అన్న వస్త్రము నీకు దయచేయగా. పాడంగా ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకియ్య ఓ క్రైస్తవా. పాడంగా ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకియ్య ఓ క్రైస్తవా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమనీయ వెనుదీతువా వెనుదీతువా. హల్లెలూయా. కూర్చున్నాం, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయగలిగిన మా రక్షకుడు, నీ ఘనమైన నామమునకు కోట్లాది స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నీ సన్నిధి మాతో ఉంచి మీరు జరిగించిన గొప్ప కార్యముల బట్టి నీకు వందనాలు. గొప్పలు విప్పిన ప్రతి ఒక్క హస్తాన్ని దీవించి అనుకూలించి నేను సంతోషపెట్టలేము, కానీ మా ప్రాణ ఆత్మ శరీరాలు నీకు సమర్పించుకొని నిన్ను కనపరిచే వాక్యమును గురించమని మూడంతల ప్రతిఫలము దీవిన ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడునైన యేసు పరిశుద్ధ నామమున అతి మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. కూర్చున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది, సమయము చాలా అయినది. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, వారమంతా దేవుని కృపా కనికరములు ఈ స్థలం మీద ఉంచాడు, మా మీద ఉంచాడు. జరిగించబడిన వివాహం మీద కూడా ఆయన కృపను ఉంచాడని నేను విశ్వసిస్తున్నాను. మరి గడిచిన శనివారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బిడ్డలు ఈ స్థలంలో ఉండి
ప్రతి విషయంలో, భోజనాల విషయంలో, ప్రధానంలో జరిగిన ప్రార్థన విషయంలో మరి ఎంతగానో సహకరించారు. అమ్మగారు చెప్పారు, సంఘమే మాకు ప్రధానం, బంధువులు, స్నేహితులు వీరు సెకండ్, ఫస్ట్ ఎవరు? సంఘము, ఆయన శిరస్సయ్యను. సంఘమే ముందు. అలాగే సంఘము కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. మరి నేను లేవలేని పరిస్థితి, తిరగలేని పరిస్థితిలో కూడా మేము ఉన్నామయ్యా, మేము చేస్తాము, మీరేం బాధపడద్దు, మేము చూసుకుంటామని ఎంతగానో ముందుండి జరిగించారు. దాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఐక్యత చూపిస్తాము. మాటలు చెప్పడం వేరు, పని జరిగించడం వేరు. మీకు ఎందుకంటే మేము ఉన్నామంటారు, ఆ సమయానికి వారు కనపడకపోతే ప్రయోజనం ఉంది. నిశ్చార్థం అప్పుడు చెప్పామా, సరిగా జరగలేదంట అంటే అయ్యారు, ఏ పనుడు వద్దు, ఎవడవద్దు, వంటలు ఒక్కమ్మా అంటే మొత్తం మనం చూసుకుందాం అయ్యారని. మరి మా అత్త వేసమ్మ ఆడపిల్లలు, మా పిల్లలు మనం చూసుకుందాం అయ్యారు, వద్దు. ఆ రీతిగానే వచ్చారు, జరిగించారు. ఐక్యత. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. వచ్చిన సంఘమునకు సహకరించిన బిడ్డలకును ప్రభునామం మీ అందరికీ, సంఘానికి మా అక్క కుటుంబము తరపున వందనాలు తెలియజేస్తున్నా. మంచిది, ఇంకా సమయము అయిపోతుంది. వాక్యాన్ని చదువుకుందాం. చెప్పాలంటే చాలా ఉంది, కానీ దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి 1వ దినవృత్తాంతములు 17వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. కావున నీవు నీ సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, నీవు నీ సేవకుడైన దావీదుతో చెప్పవలసిన సంగతులు ఏమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలుల మీద అధిపతివై ఉండునట్లు గొర్రెలు వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డు నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోట్లెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలము చేసి తిని, లోకములో గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలగ చేయుదును. చాలు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు నాతానుతో మాట్లాడుతున్నాడు. ఈ మాట నాతానుకు సెలవిస్తున్నాడు. ఈ మాటలు వెళ్ళి ఎవరు చెప్పమంటున్నాడు? దావీదు చెప్పంటున్నాడు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదుకే చెప్పొచ్చుగా. దావీదు కొత్తగా ఉన్నాడా? కొత్తగా మారుమనసు పొందాడా? కొత్తగా బాప్తిసం తీసుకున్నాడా? కొత్త ఏం కాదు కదా. దావీదు అప్పటి వరకు ఎన్నో పోరాటాలు పోరాడాడు. అరణ్యములోను, గాఢాంధకారములోను, శత్రువుల చేత తరమబడి, విరవబడి, నలగొట్టబడి అనేక శ్రమలు అనుభవించిన దావీదుతో చెప్పకుండా దేవుడు నాతానుతో చెప్తున్నాడు. దేనికని? చాలా మందికి దేవుడు నాకు చెప్తాడే, మనం ప్రార్థన చేస్తే చెప్పేస్తాడే,
తర్వాత కారులో వచ్చి వేసుకోమాను అన్నాడు. అయ్యారు నా జ్వరం వచ్చింది, ఏమన్నాడు, జ్వరం వచ్చింది, ప్రార్థన చేశా, తగ్గిపోయింది అన్నాడు. నేను అంటున్న ప్రశ్న, యేసు ప్రార్థన చేశాడ? అయ్యా నా దగ్గర డబ్బులు లేవు, నేను బ్లడ్ టెస్ట్ చేయొచ్చు, హాస్పిటల్ జరగలేను కానీ ఆలకించేసి ఒక పూటల జ్వరం తగ్గించేసేవారు. 10 రోజుల నుంచి కాలు ఇడ్చుకుంటూ తిరుగుతున్నాం. మా పరిస్థితి ఇక్కడ మనము దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఎప్పుడైనా సరే చిన్నవాడు చెప్పండి, పెద్దవాడు చెప్పండి, మనం ఏం తెలుసా, ఎప్పుడు నీవు అనే కన్నా నేనేంటి ప్రభు అనే ప్రశ్న మనల్ని నిలబెట్టిద్ది, ఆత్మీయతలో నడిపించింది, దేవునికి తెలిసింది. నేను అంటనే అన్నా, అయ్యా నువ్వే కన్నా ఇలా ప్రార్థన చేయగానే అన్న దగ్గర నాకేం తగలేదయ్యా, నేను సరిగా ప్రార్థన చెయ్యక. ఎందుకంటే ఒప్పుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుతో దేవుడు మాట్లాడకుండా నాతానుతో మాట్లాడటానికి కారణం ఒకటి ఉంది. 17వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే దావీదు తన ఇంటి నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నాతాను గారిని ఫస్ట్ పిలిపించి నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరంలో నివాసము చేయుచున్నాను. నేను నివాసం చేస్తున్నాను పెద్ద మేడలో, కోట్లు, ప్యాలెస్లో. యెహోవా నిబంధన మందసము కేరళ చాటున ఉందని చెప్పగా నాతాను దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయమని దావీదుతో అనెను. దేవుడు ఏం చెప్పాడా దానికి? నాతాను ఫ్లోలో చెప్పేశాడు. దావీదు ఇప్పుడు అసలు ఏంటి ఎట్లాంటి పోరాడాడు తెలుసా? దావీదు అంత గొప్పడు, నీకు వచ్చిందండి ఆలోచన, దాన్ని తిరుగు. దేవుడు బిడ్డలారా, ముఖస్తుతి చాలా డేంజర్. మనుష్యులు నిన్ను పోని ఎడలా నీకు శ్రమ. నన్ను పోతున్నారు నన్ను ప్రభా తండ్రి సోదరుల వాడిని మాకు నైనా ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఇక్కడ దావీదు అయ్యా నేను మందిరం కడదాం అనుకుంటున్నాను కానీ అయ్యా ప్రార్థన చేద్దామండి దేవుడు అని అన్నాడా? అలా దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు చెప్పింది చేశాను. ఏమన్నాడు? ఇది దేవుని యొక్క దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయమని దావీదుతో అనెను. ఏం చెప్పేసాడు అంతే. దేవుడి పక్షాన ఇంటికి వెళ్ళాడు, ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనుషుల ఆలోచనలు అనేకములు పడతాయండి, 100 పడతాయి. కానీ వాటిల్లో యెహోవా చెప్పినదే స్థిరం. కళల విషయంలో చూస్తా వచ్చినారు, పడిపోయింది, అడైపోయింది. కళల మీద ఎన్నడు మనస్సు కళాయినన్నిటి మీద కాదు కదమ్మా. యెహోవా చూపించే దర్శనం వేరు, ఖైదానుగా చూపించే వేరు. ఆడేం చేస్తాడు? మనం భయపెట్టాలని చూస్తాడు, కంగారు పెట్టాలని చూస్తాడు. నువ్వు వాడి మీద మనస్సు పెట్టద్దు, దేవుడు జరిగిస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుడు పెట్టారా, నాతాను ఇంటికి వెళ్ళాడు చెప్పేసి, నీకేం బాగలేదు రాజుగారు, అసలు నువ్వు ఏదంటే అది కట్టేసేయి అని. వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రాత్రే మనోడు చెప్పొచ్చేసాడు ప్రవక్తగా. ఆ రాత్రే దేవుడు వాక్కు ప్రత్యక్షమై నాతానుతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనము. నా సేవకుడు కరెక్ట్గానే ప్రవర్తించాడయ్యా, నిన్ను పిలిచాడు, ఆయన సొంత నిర్ణయం చేయలే, నిన్ను పిలిచాడు, నీ సలహా అడిగాడు. అడిగినప్పుడు నువ్వేం చెప్పాలి? ప్రార్థన చేద్దాం అయ్యారు, అయ్యా రాజు గారు దేవుడు చిత్తాన్ని అడుగుదాం అనకుండా నువ్వు రాజు యొక్క బలమును అధికారము లక్ష్య పెట్టేసావు, లక్ష్య పెట్టేసి చెప్పేశావు. అదో ఎప్పుడైనా సరే దేవుని మాట తీసుకోవాలంటే కొంత సమయం పడుతుంది.
ఆ సమయము ఎదురు చూడలేక నాదనే దేవుడు నీతో ఉన్నాడు కానీ అన్నాడు. అప్పుడు ఆ రాత్రే దేవుడు నా తానుతో మాట్లాడుతున్నాడు. చదువు. నీవు పోయి ఇప్పుడు చెప్పయ్యా, నేను చెప్పే మాట ఇప్పుడు చెప్పు. యెహోవా నిందాకపోతే సెలవిచ్చింది, నువ్వు సెలవిచ్చావు. జాగ్రత్త, మనుష్యులు సెలవిచ్చేవి ఉంటాయి, దేవుడు సెలవిచ్చేది ఉంటుంది. మనుష్యులు సెలవిచ్చేది మనకున్న స్వభావాన్ని బట్టి, మనకు కలిగిన అధికారాన్ని బట్టి ఏదో మనం బాధపడతామనో ఇబ్బంది పడతామనో ఏదో సెలవిస్తూ ఉంటారు. కానీ ఆ మాటల మీద ఎన్నడూ మన లక్ష్యము చేయకూడదు. ఇప్పుడు నేను సెలవిస్తున్న మాట చెప్పు దావీదు. చదువు. అసలు సుడ్గాలం తీసేసే దేవుడు. అసలు నాకు మందిరం కడతానికి మీరెవరు బాధతో చక్కగా చెప్తా అంటే, నేను ఇప్పుడు మందిరంలోకి వెళ్ళినా గోడల్లో ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటిన ఐగుప్తు మొదలుకొని నా మందస్సము ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? మాట్లాడలేదమ్మా. ఎక్కడ ఉంటుంది? గుడారాల్లో ఉంటుంది. మీరు అరణ్యంలో ఉన్నప్పుడు అరణ్యంలో ఉన్న, నది ఒడ్డున ఉన్నప్పుడు నడి ఒడ్డులో ఉన్న, మీరు ఎక్కడ నివాసము చేస్తే నేను అక్కడ ఉన్నాను కదా. ఇప్పుడు నాకు మందిరము కడతారా అని దేవుడు అన్నాడు. కానీ సంతోషించాడు. చూడండి పిల్లలు, డాడీ నీకు బంగారు కొలిసి చేపిస్తా డాడీ అంటారు. తండ్రి ఏమంటాడు? నేను మోహన్ చేయించావులే, నాకెందుకు కొలుసు? నీకే నేను అన్నీ చేయించి కడుపెట్టి అన్ని చేసి ఇన్ని చేస్తుంటే నువ్వు నాకు కడుపెట్టి తింటా అంటాడు. కానీ లోపల ఏం చేస్తాడు? చూసావా, నా బిడ్డలు నన్ను గౌరవించాలనుకుంటున్నారు, నా బిడ్డలు నన్ను సంతోషపెట్టాలనుకుంటున్నారని సంతోషిస్తాడు. దేవుడు స్వభావము కూడా తండ్రి వంటి స్వభావం కలిగేవాడు. నాకేం కడతారా మీరు మందిరం అంటున్నాడు. కానీ నా బిడ్డైన నా సేవకుడైన దావీదు ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉందని సంతోషిస్తున్నాడు. సమయం లేదు. 7వ వచనం వచ్చేది. కావున చెప్పాల్సింది ఏదనగా ఈ ప్రకారం సెలవిస్తున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా ఉండునట్లు. బాబా, గొర్రెలు వెంబడి తిరుగుతున్న నిన్ను. గొర్రెలు అనగా ఈ లోకము యొక్క ఆశలకు సాదృశ్యంగా ఉంది. ఈ లోకంలో తిరుగుతున్నాడు, మనల్ని మేపుకుంటున్నాడు, సంతోషిస్తున్నాడు, సంపాదిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు ఎక్కడ తిరుగుతున్నావో, దేనిని బట్టి ఆనందిస్తున్నావో పరిశీలన చేసుకోవాలి. గమనించండి, దావీదు రాజు అవుతానని అనుకోవాలా. ఆ రాజు అవడానికి దావీదు ఒక మామగారు రాజు కాదు, తండ్రి రాజు కాదు, దావీదు పితరుల రాజులు కాదు. దావీదుకి రాజు అయ్యే యోగ్యత, అటువంటి అధికారము లేదు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు పిల్లారా, గొర్రెలను వెంబడించు దావీదు. అంటే ఈ లోకములో ఉన్న వాటిని వెంబడిస్తున్న దావీదుని. చదువు. నిన్ను ఎక్కడి నుంచి? ఈ లోకములో నుంచి నిన్ను తీసుకున్నాడు. హల్లెలూయా. ప్రత్యేకించబడ్డాడు దావీదు. ఈ లోకము నుంచి నిన్ను తీసుకున్నాడు. వివాహానికి వచ్చాడు సోదరుడు కిషోర్ అని, హెచ్ఎఫ్ మండల గారి ఫెలోషిప్లో చేస్తాడు. వివాహానికి మంగళగిరిలో సేవ చేస్తున్నాడు. నాకన్నా చిన్నవాడు, రుచితాన్ని ఎత్తుకొని దింపేవాడు.
వచ్చితే బాగా తిప్పేవాడు. వాడు ఇంటర్ నేను డిగ్రీ చదువుతున్నాను, వాడు ఇంటర్ చదివేవాడు. వచ్చాడు, అక్కడికి కూర్చున్నాడు. నేను తిరగలేకపోతున్నాను కదా, ఇటు వెళ్ళాక ఎవరు పలకరించలేకపోతున్నాను, కూర్చోబట్టి ఇంటి కూర్చొని పోతున్నాను. అదే కూర్చున్నాడు. అన్నయ్య, అసలు మనం సేవకులు ఉంటామని అనుకున్నాం అన్నయ్య, అసలు నువ్వు సేవకుడు అవుతావని నేను కల్లో కూడా అనుకోలేదు అన్నయ్య. ఏంటి అన్నయ్య అన్నాడు. అయ్యా, నేనేమన్నా అనుకున్నాను కదా, మనం ఎక్కడ తిరిగేవాళ్ళం, రోడ్లెప్పుడు తిరిగేవాళ్ళం, పగల రాత్రితో తేడా లేకుండా తిరిగేవాళ్ళం, ఇష్టానుసారమైన జీవితం బ్రతికేవాళ్ళం, తాగుడులో, వ్యసనాల్లోనూ, తగాదాల్లోనూ, భయంకరమైన పాపపు మాటల్లోనూ, లోకపు చూపులు బ్రతికేవారు అన్నయ్య. దేవుడు ప్రత్యేకపరిచాడు అన్నయ్య, సేవకుని చేశాడు అన్నయ్య అని కళ్ళం నీళ్ళు పెట్టుకున్నాడు. చాలా నువ్వురా, మా కళ్ళ ముందు తిరిగాడు, మా పిల్లలు ఎత్తుకునేవాడు, మా ఇంటి దగ్గర ఉండేవాడు. నేనే కాలేజీలో చేర్చాను. తల్లి లేదు, తండ్రి వదిలేశాడు, ఒంటరివాడిగా అనాథగా మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇచ్చే బట్టలు వేసుకొని కొద్ది డబ్బులు పెట్టి కాలేజీలో చేరి తిరిగేవాడు. మరి వాడిని వాళ్ళ దేవుడు గొప్ప సేవకుడుగా వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఎవరిని ఎప్పుడు ఎలా పిలుస్తాడో, ప్రత్యేకపరుస్తాడో. మీ ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. అందుకని మనుష్యులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ నేను వాటిని ఎన్నడూ లక్ష్య పెట్టనన్నాడు. మనం ఏం చూస్తామంటే బట్టలు, బంగారం, కారు, సూటు, మెడ. మేము ఇంతకుముందు చాలా చోట్ల మీటింగ్ వెళ్ళినప్పుడు అయ్యా కారు వేసుకొచ్చారా, బండి వేసుకొచ్చామయ్యా వచ్చారు అంటే వాళ్ళు ఏది లక్ష్య పెడుతున్నారు? లోకంలో లక్ష్య పెడతారు, దేవుడు వాటిని లక్ష్య పెట్టాడు అన్నాడు. దావీదుని ఏమి లక్ష్య పెట్టాడు తెలుసా? గొర్రెలు బాగా చెప్తున్నాడు, వెనకాల బాడప్పుడు ఇవి లక్ష్య పెట్టలేదు దేవుడు. దావీదు స్వభావం, దావీదు గురించి మీరు చదువుకున్నట్లయితే దావీదు స్వభావం మహారాజు స్థితిలో ఉన్నా తప్పు చేసావు అనగానే తప్పు అయిపోయిందయ్యా తరలించాడు. అందుకని దావీదు వేవేళ్ల కొలదిగా సౌలు నాకు ఆ జనాలు అంటారు తప్పుగా చూస్తారు అన్నాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లుతున్నాను, సౌలు కుటుంబం అంతకంతకు. దేవుడు దావీదు స్వభావం చూశాడు. పరిశుద్ధుడు లేడు, పవిత్రుడు లేడు, దేవుడు లేడు, అందరూ పాపం చేయడు, అందరూ బలహీనులు, లోపములు కలిగిన వారు ఉంటారు. కానీ లోబడేవాడి కొరకు చూస్తాడు. దావీదులో ఉన్న మనస్సు ఏమిటి తెలుసా? లోబడతాడు. మందిరాన్ని నువ్వు గట్ట నిలిపాడు నా తను, మళ్ళీ తెల్లారు వచ్చి అయ్యా మరి నువ్వు అక్కడ కూడదంట అన్నాను. ఏంట్రా ఏంటంటే చెప్పడానికి కూడా మనకు భయం. ప్రభుని దుఃఖమైన దేవుని పెట్టలారా చూడండి, నువ్వేనయ్యా రేపు ప్రసంగం అని చెప్పు. పాప ఆయన అంత రైతులను చదువుకొని సిద్ధపడి ఉంటాడు. తెల్లారిపోతున్నా తేర దగ్గరికి వచ్చినాక అయ్యారు మీరు కూర్చుండి ఆయన చెప్తారంటాను. ఊరుకుంటాడా? ఊరుకోడు. కనీసం సగం అన్నా ఇవ్వాలి. అయ్యా రాత్రి దేవుడు మాట్లాడాడండి, మీరు మిమ్మల్ని ఆగమంటున్నాడు, ఆయన చెప్పమంటున్నాడు అని ఊరుకుంటాడా? దేవుడు పెట్టారా తెల్లారి కట్టమన్నాడు నా తన దేవుడు నీ హృదయంలో ఏది చెప్పాడది అన్నాడు. మళ్ళీ తెల్లారి వచ్చాడు, అయ్యా అయ్యా నువ్వు వంట ఆగుతావా, పొద్దున వంట ఆగుతావా అని స్టార్ట్ చేసి గతం నుంచి చెప్పిపోతున్నాడు. స్టైల్గా చెప్పట్లా, ముందు చెప్పేస్తే కోపం వచ్చిందని. దేవుడు తన మొదటి స్థితి, నీ మొదటి స్థితిని నీవు జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. అది ఎప్పుడు ఎన్నడూ మర్చిపోకూడదు. నీ మొదటి స్థితి నువ్వు మరిచిపోతే అపవాదైన సాతాను గట్టింది. మొన్న ఎప్పుడు చెప్పారు, ఈ ఊరిలో నేను వివాహం చేసుకున్నప్పుడు, ఈ ఊరికి వచ్చినప్పుడు నాకు పెళ్ళి అయినప్పుడు సైకిల్ కూడా లేదు.
సైకిల్ కూడా లేదు. ఆగిరిపల్లి నుంచి ఎక్కడికి నడిచి ఆ చివర అక్కడ ఉండేది ఇల్లు నడిచి వెళ్ళేవాళ్ళం. రోడ్లు లేవు, బస్సులు లేవు, దొక్కలమాట నడిచేవాళ్ళం. ప్రభునందు ప్రియమైన దేవుడు పెట్టారా, దిక్కు లేని వారము, ఒక పూటకి తిండి కూడా జరగని హీన స్థితిని అనుభవించిన వారము. మొదట చాలా నీచమైన స్థితిని అనుభవించాడు. దావీదు చెప్తున్నాడు, గొర్రెలను వెంబడించి నిన్ను, ఆ లోకము అనే గొర్రెలను వెంబడిస్తూ ఈ లోకములో ఉన్న ఆశలతోనూ బ్రతుకుతున్న నిన్ను ఆ దొడ్డులో నుంచి ప్రత్యేకపరిచి, లోకము నుంచి ప్రత్యేకపరిచి, రక్షించబడి మారు మనసు పొంది నీవు ప్రత్యేకించబడ్డావు. ఒక్కొక్కరు మర్చిపోతారు, అరే బాప్తిసం తీసుకున్నామే, మారు మనసు పొందాము, ఇలా మాట్లాడొచ్చా, అలా ప్రవర్తించవచ్చా, ఎలా మనం చేయుట తగునా, బలను సమీపిస్తున్నాం, ఆదివారం గుడికి వెళ్తున్నాం, అనేకులకు మేము మేము రక్షణ పొందాం, మారు మనసు పొందాం అని చెప్తున్నాం కదా. ఈ రీతిగా మనం ప్రవర్తించటము సమంజసమైన అనే గ్రహింపును కోల్పోతారు. దావీదుకు గుర్తు చేస్తున్నాడు, నువ్వు ఈ లోకాన్ని వెంబడించేటప్పుడు, ఈ లోకంలో నువ్వు బ్రతికేటప్పుడు నిన్ను ఆ లోకముల నుంచి నేను నిన్ను ప్రత్యేకపరిచాను. హల్లెలూయా. ఉదయకాల సమయంలో నువ్వు ఈ లోకములో బ్రతుకుతున్నప్పుడు శాపములోను, పాపములోను, అపవిత్రతలోను, తాగుడులోను, వ్యభిచారములోను, నీ ఇష్టానుసారమైన జీవితంలోను నువ్వు బ్రతికినప్పుడు దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడన్న సంగతి మర్చిపోవద్దు. నువ్వు ప్రత్యేకించబడిన బిడ్డవు, నువ్వు ప్రత్యేకించబడిన జనాంగముగా దేవుడు త్వరలో మార్చబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు పెట్టారా, మొదట కొద్దిగా ఉన్నను తుదకు మహావృద్ధి కలుగుతున్నాడు. యాకోబు, నేను అయ్యారు చెప్పాడు, యాకోబు ఇశ్రాయేలుగా ఒక్కడే మారాడు, కానీ వాళ్ళు ఎంతమందిగా అయ్యాడు, జనాంగముగా మార్చబడ్డాడు. ఎప్పుడు ఒకరితోనే ప్రారంభమైంది. ఒక ఇంట్లో ఒకరు రక్షించబడతారు, ఆ తర్వాత వారు జనాంగముగాను, కుటుంబాలుగాను, సంఘాలుగాను మార్చబడతారు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నాతాను దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు గొర్రెల దొడ్డులో నుంచి నిన్ను నేను ప్రత్యేకపరిచి, చదువు, గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి, నువ్వు వెళ్ళిన చోటల్లా నీకు జరిగిపోయిందని రిపీట్ చేస్తున్నాడు. అందుకని ఎప్పుడు మనం పూర్వకాలపు సంగతులను జ్ఞాపకం తెచ్చుకోవాలండి. రోజుకి ఒకసారి ఆయన కూర్చొని ఏదో చెప్తాడు. అయ్యారు వ్యాన్లో కూర్చొని ఎట్లా ప్రార్థనకు వచ్చాము, ఎలా మారు మనసు పొందాము, ఎట్లా విడిపించబడ్డాము జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా కలం నీలాగలేదు అయ్యారు ఏడ్చాను. తెచ్చుకోవాలి. నీ మారు మనసును ప్రతిదినము తెచ్చుకోవాలి. నువ్వు పొందిన రక్షణ ప్రతిదినము జ్ఞాపకం చేసుకోవాలి. నీ మొదటి స్థితిని నువ్వు ప్రతిదినము జ్ఞాపకం చేసుకోవాలి, నీవైనా నేనైనా. ఎందుకంటే కృతజ్ఞత, దావీదుకున్న మంచి లక్షణం తెలుసా, కృతజ్ఞత భావం కలిగి. కృతజ్ఞత భావం, ఎంత కృతజ్ఞత అంటే దావీదుకు సహాయం చేసిన ఎవరు విడిచిపెట్టారు. కనీసం వాళ్ళు లేకపోయినా వాళ్ళ పిల్లలైన పెట్టి భవిష్యత్తుకు కూడా సహాయం చేస్తారు. ఇంకెవరైనా ఉన్నారా? రమణందు ప్రియమైన దేవుడు పిల్లరా, దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకపరిచి ఆయన ఏర్పాటు చేసుకున్నప్పుడు, చదువు, నువ్వు వెళ్ళిన చోట దావీదు అనేక శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, ఏ రాజుతో యుద్ధం చేద్దాం అనుకున్నాడు, అదే రాజు ముందుకెళ్ళి సొంగగార్చుకుంటే పిచ్చోళ్ళు అని నటించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎట్టి స్థితికైనాను, ఏ పరిస్థితిలోనైనాను దావీదు దేవుణ్ణి విడిచిపెట్టాడు. ఇది చాలామంది చూస్తూ ఉంటా, కొద్దిగా హోదా పెరగంగానే, కొద్దిగా ధనం పెరగంగానే, కొద్దిగా డబ్బు పెరగంగానే మారిపోతారు, వస్త్రధారం మారిపోతుంది, వాళ్ళ మాట మారిపోతుంది. చూడండి, మా ఆయన చెప్పాడు, డబ్బులు లేనప్పుడు అంట రంగిగాడు అంట,
రంగిగా డబ్బులు ఉన్నప్పుడు అమ్మా అమ్మది రంగారావు గారు అప్పుడు రంగిగారు, ఇప్పుడు రంగారావు గారు. కారణం ఏంటి? పైన మారింది, మొత్తం గెటప్ మారింది. మనుష్యులు దాన్ని లక్ష్య పెడతారు కానీ దేవుడు ఎన్నడూ వాటిని లక్ష్య పెట్టడు. అందుకని చెప్తున్నాడు, నేను నీకు ఏ స్థితిలో అయినా తోడుగా ఉండి చదువు ఉండి నిన్ను ద్వేషించు వారిని ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవుడు పిలిచిన వాడి ముందు ఎవడు నిలవజ్జాలడో. హల్లెలూయా. అబ్రహాము చెప్పాడు, నిన్ను శపించు వారిని నేను శపిస్తాను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను. దేవుడు ఏర్పాటు చేసిన వాడిని ఎప్పుడో ఆపలేడు. చాలా మంది అంటారు, అయ్యారు మమ్మల్ని తొక్కేశారండి, మమ్మల్ని ఆపేశారండి, వాళ్ళు మమ్మల్ని నలిపేశారండి, మమ్మల్ని చేశారండి, వాళ్ళు వచ్చేసారండి, ఇది పెట్టాడు నమ్మకాయ ఆడ వచ్చి ఎవరు? ఆయన మనల్ని ఆశీర్వదించదలుచుకుంటే ఈ భూమి మీద ఎవడాపినా దావీదును రాజు రాకుండా చేయాలని సౌలు విషప్రయత్నం చేశాడు, ఆపలేకపోయాడు. దేవుడు నిన్ను ప్రత్యేకపరిచినాక, దేవుడు నీకు తోడుగా ఉండి ఎవడు నిన్ను ఆటంకపరిచేవాడు, అడ్డుకునేవాడు ఈ లోపల ఎవడలేడు. యెహోవా ఆశీర్వదించగా ఆ ఆశీర్వాదం ఎన్నటన్నడికి గుర్తుపెట్టుకోండి. నీకు ఒక ఆశీర్వాదం, నేను బాగా నమ్ముతా ఆ విషయాలు. ఆయన 100 రూపాయలు ఇచ్చాడంటే ఈ 100 రూపాయలు ఎప్పటికైనా వీధిలో వీళ్ళు అలాగ ఉండాల్సింది. అది మన ఆశీర్వాదానికి ఉపయోగపడాలి, అది వ్యర్థంగా ఉపయోగపోవడానికి వీల్లేదు. ఎందుకంటే అది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. ఒకవేళ అది పోయిందంటే దానికన్నా గొప్ప తెస్తాడు దేవుడు. ప్రియమైన దేవుడు చెప్తారా, మనల్ని ద్వేషించు వారినంట ఎవరైతే మనల్ని ద్వేషిస్తున్నారు, ఎవరైతే మనల్ని ఆప్ చేయాలనుకుంటున్నారో, ఆపాలనుకుంటున్నారు, చెడగొట్టాలనుకుంటున్నారు. ఈ ఊరు వచ్చినప్పుడు ఒకరు అంతేగా, ఒకరు రమాదేవి ఫస్ట్, ఒకరు తర్వాత నలుగురు తర్వాత మొత్తం వెళ్ళిపోయారు. ఎవడొస్తారు స్వస్థం ఈ సచ్చికి, అసలు చేర్చి అక్కడ పెడతావు స్వస్థగా, ఎవడు రాడు ఈ ఊళ్ళని నేను లేపేస్తాను రోజు వెళ్ళిపోతాను. ఎవరు పిలిచారు? మన కట్టి అవ్వాలి ట్రైనింగ్ ఒక 2 సంవత్సరాలు తీసుకొని బాండ్ పెట్టుకొని వచ్చామా అంగోడు కప్పుకొని, అదే దేవుడు ఏమన్నాడు వచ్చాము. అవునుకుంటారా, మరలా దేవుడి సంఘాన్ని చెప్పాడు. అదే ఎందుకంటే పిలిచిన వాడు నమ్మదగిన. దావీదుని పిలిచాడు లోకంలో.